ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం. నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం. సంస్థ కార్యాలయం ముందు భద్రతా ఏర్పాటు. బీఆర్ఎస్ ఖబర్దార్, మీడియాపై దాడులు సహించాం. రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు. బీఆర్ఎస్ దాడులకు దిగితే టీన్యూస్ అంతు చూస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరిక. కేసీఆర్ను ఉద్యమకారుడిగా చూపింది ఆంధ్రజ్యోతి. మహా టీవీపై దాడి అప్పుడే సీఎం కఠినంగా ఉండాల్సింది. ఏబిఎన్ పై దాడి చేస్తే 2 గంటల్లో టీన్యూస్ పై దాడి చేస్తాం. బీఆర్ఎస్ రైతులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. కానీ మీరు మళ్ళీ ఆంధ్ర ఛానళ్లకు సపోర్ట్గా ఉన్నట్టుంది బీజేపీ వాళ్ళది కథ. రామచంద్రరావు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఏబీవీపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ మొత్తం ఇక ఆయన ఏం చేసిండు? తెలంగాణ ఉద్యమానికి వెన్నుపూసై నిలబడ్డామని రాసుకున్నాడు. ఏడ నిలబడ్డాడు? బీజేపీ వాళ్ళు చెప్తారా? తెలంగాణ ఉద్యమానికి వెన్నుపూసై ఏడ నిలబడ్డారు? ఈ ఛానళ్ళన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఈ ఛానళ్ళు మొత్తం ఎవరి కోసం పనిచేస్తున్నాయి? తెలంగాణ కోసం నిజంగా పనిచేస్తున్నాయా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పనిచేస్తుందా తెలంగాణ కోసం? టీవీ5 పనిచేస్తుందా తెలంగాణ కోసం? ఎన్టీవీ పనిచేస్తుందా తెలంగాణ కోసం? సాక్షి పనిచేస్తుందా తెలంగాణ కోసం? టీవీ9 కూడా సాక్షి పనిచేస్తుందా? ఈటీవీ పనిచేసిందా తెలంగాణ కోసం? పనిచేసే ఇవన్నీ ఛానళ్ళు. మా న్యూస్ పనిచేసిందా తెలంగాణ కోసం? ఇవన్నీ కూడా కమ్మ ఛానల్ అబ్బా, ఆంధ్రకు సంబంధించి కమ్మ ఛానళ్ళు. ఇవన్నీ ఆంధ్ర ఛానళ్ళు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఛానళ్ళు. వాళ్ళ వర్గాలు, వాళ్ళ సామాజిక వర్గానికి వాడు ప్రియారిటీ ఇస్తాడు. ఈ ఛానళ్ళన్నీ చంద్రబాబుడు ఎప్పుడైనా తిట్టంగా మీరు చూసిండ్లా? ఈ ఛానళ్ళు చంద్రబాబుడు తిట్టంగా చూసిండా? టీవీ9 వాడు ఎంత విష ప్రచారం చేసిండు తెలంగాణ ఉద్యమ సమయంలో. 100 మీటర్ల వరకు పాతి పెడతా అన్నాడు కేసీఆర్ టీవీ9. అదే టీవీ9 రామేశ్వరరావు ఎంటర్ అయి మొత్తం కథం పట్టించి ఇప్పుడు మళ్ళా వీళ్ళ టీఆర్ఎస్ భజన చెప్పించుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ చంద్రబాబు వచ్చిన తర్వాత ఇక వార్తలకు అద్దుపద్దు లేకుండా అయిపోయింది వాళ్ళకైతే. అరే ఈ ఛానళ్ళన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఛానళ్ళన్నీ 70% ఆంధ్ర వార్తలే కవర్ చేస్తున్నాయి. ఆంధ్ర వార్తలను తెలంగాణ సమాజం మీద రుద్దుతా ఉన్నాయి. ఎందుకు తెలంగాణను చూడాలి ఆంధ్ర వార్తలు? ఎందుకు తెలంగాణ సమాజంలో చూడాలి? తెలంగాణ వార్తలు లేవా? తెలంగాణోడి పేదోడి బాధ ఈ ఛానల్ ఎందుకు పట్టించుకో అంటున్నా. అరే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తలేవురా అని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పెడితే ఒక్కడా కొడుకు రాలే. ఈ ముండా కొడుకులు ఒక్కడా కొడుకు లోపల పేదలకు ఇంతేస్తారు. అసలు ఒక్కడా కొడుకు రాలే అక్కడికి అంటున్నా కవర్ చేయడానికి. ఓన్లీ యూట్యూబ్ ఛానళ్ళు నిలబడ్డాయి విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం. తెలంగాణ యూట్యూబ్ ఛానల్ అన్నీ, తెలంగాణ అస్తిత్వ ఛానల్ అన్నీ. మరి వీడెందుకో రాకపోయా? ఎన్టీఓడు, టీవీ9 వీళ్ళందరూ ఎందుకో నిరుద్యోగుల కోసం రాకపోయా? ప్రభుత్వాలకు కొమ్ము కాసుకుంటూ ఏ ప్రభుత్వం వస్తే ఆడ చంద్రబాబు వచ్చిండు, చంద్రబాబు వాళ్ళ ఇక కింద అసిస్టెంట్ లాగా రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చిండని విర్రబీగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరిని తొక్కి నారదీస్తుంది తెలంగాణ ప్రజానీకం. ఎవరి కోసం పనిచేస్తున్నారా మీరు? మళ్ళీ యాడ్లు గట్టిగానే ఉంటాయి. మళ్ళీ ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? సిగ్గుండాలే కొంచెమన్నా మనుషులకు. ఇక ఫోన్ ట్యాపింగ్